Wow Videos. సార్ ఆర్డర్ సార్. కాఫీయా టీయా? నాకు నీలా రోజు రోజుకి ఇష్టాలు మారవు. 2 కాఫీ. ఓకే సార్. ఇదిగో నువ్వు ఇచ్చిన వాచ్. మీతో కొద్దిసేపు మాట్లాడాలి. మీ ముందు ఇలా నిలబడడానికి 2 ఏళ్ళు మీ వెనకాలే నడిచానండి. ఇంకా ఆలస్యం చేస్తే మీరెక్కడ దూరం అయిపోతారని భయంతో మీ ముందుకు వచ్చేసా. నా ప్రేమని చెప్పడానికి దేవదాసులా చనిపోలేను, అలా అని షాజహాన్లా తాజ్మహల్ కట్టించలేను. నా గుండెల్లో చిన్న గుడి కట్టుకున్నా. దేవతలా మీరు వస్తారా? మీరు నడిచిన 2 ఏళ్లలోనే నేను మీతో 7 అడుగులు వేసేసానండి. మీరు నా కోసం షాజహాన్లా కోటలు కట్టక్కర్లేదు, అలా అని దేవదాసులా చావక్కర్లేదు. నన్ను నాలా చూసుకుంటే చాలు. మీతో ముళ్ళు వేసుకొని ముచ్చటగా బతకాలనుంది. వెళ్దామా? ఏమైంది? నాన్న, నన్ను క్షమించు. ఈ 20 ఏళ్లలో నా కోసం ఎన్నో చేశావు. నా కళ్ళల్లో నీరుందని గుర్తు చేయనంత మహారాణిలా చూసుకున్నావు. నా ఆనందాన్ని కూడా నీ ఆనందంగా మార్చుకున్నావు. కానీ నేను ధర్మ అనే అతన్ని ప్రేమించాను. తనతో బ్రతకాలనుకుంటున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. ఆ మాట నీకు చెప్పే ధైర్యం లేక ఇలా లెటర్ రాశాను. అలాగని మీరు నేర్పిన విలువను, మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చేస్తున్నది తప్పో ఉప్పు కూడా నాకు తెలియలేదు, కానీ తప్పక చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు గుర్తొచ్చి నేను ఇంటికి వస్తే మాత్రం నా కోసం తలుపు తెలిసిన అన్న వెళ్ళొస్తా. 25 ఏళ్ళు పెంచిన మా నాన్నని కాదనుకొని వచ్చేసాను. మళ్ళీ మా నాన్నని గుర్తు చేయకు. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, మీ నాన్ని గుర్తు చేయనంత గొప్పగా చేసుకుంటా. గొప్పగా చూసుకోవాల్సిన అవసరం లేదు. గొడవలు పడుకున్నా అంటే చాలు. మన మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా ముందు నేనే సారీ చెప్తాను. మళ్ళీ అడుగుతున్నాను, విల్ యూ మ్యారీ మీ? కదిలే ఈ క్షణం గడిచే నాతో వరమై నిలిచే
నీ చూపే నా లోకం సారమై అడుగే అడుగులో కలిసే మన దారి నీతోనే ఈ జీవితం నాకు సరిపోదా మరి నీ మాట ఒక్కసారి మనసు ఆగిపోయేలా నీ నవ్వు ఒక వానై నన్నంతా తడిపేలా లేని భయం ఏదో నీతో మాయమయ్యేలా రేపటి కలలన్నీ నిన్నే చేరుకునేలా స్వప్న 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 నీ క్వశ్చన్ చెప్పాలి. నేను అనుకున్న జాబ్ వచ్చేసింది. ఇంక అన్నీ హ్యాపీ డేసే. నేను కూడా నీకు విషయం చెప్పాలి. ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? యువర్ ఆర్డర్ సార్. తీసుకో. అలా మౌనంగా ఉండకు, ఏదో ఒకటి మాట్లాడు. నాకేదోలా ఉంది. మీ రిపోర్ట్సే చూస్తున్నా ధర్మ. మీ ఇద్దరి రిపోర్ట్స్ చూస్తుంటే మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. బికాస్ క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. ఒకవేళ బేబీ గ్రోత్ అయినా మిస్క్యారేజ్ అవుతూనే ఉంటుంది. సారీ ధర్మ. ఓకే డాక్టర్. సారీ. స్వప్న 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 బాధపడకు. మనం పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నామా ఏంటి? దేవుడు మన రాతని ఇలా రాసేశాడు. దాన్ని మార్చే శక్తి మనకెవరికీ లేదు. నీకే చాలా ఈజీగా చెప్తున్నావు, కానీ తను మోసింది నేను కదా. ఆ జ్ఞాపకాన్ని చచ్చేంత వరకు నేనే మోయాల్సింది. పుడితే ఆడదానిగా మాత్రం పుట్టకూడదు. స్వప్న మార్నింగ్ నుంచి ఏం తినలేదు. వెళ్ళి తిందాం పదా.
మీ ఇద్దరి రిపోర్ట్స్ చూస్తుంటే మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. ఒకవేళ బేబీ గ్రోత్ అయినా మిస్క్యారేజ్ అవుతూనే ఉంటుంది. ధర్మ ధర్మ హా. కొంచెం ఫీవర్గా ఉంది, హాస్పిటల్ వరకు వెళ్ళొద్దామా? ప్రతిదానికి నేనే ఉండాలా? పక్క వీధిలోనేగా, వెళ్ళలేవా? నువ్వు రావచ్చుగా ధర్మ, కలిసి వెళ్దాం. నేను ఒక్కతే వెళ్ళలేను. వర్క్ చాలా ఎక్కువగా ఉంది, రాలేను. ఒక్కసారికి వెళ్ళవా? ధర్మ ఎక్కడమ్మా? తను రాలేదు సార్. 1 or 2 ఫీవర్ పెట్టుకొని నువ్వు ఒక్కతే వస్తే ఏమైనా అయితే ఎవరు చూస్తారమ్మా? కుటుంబాన్ని కాదనుకొని వచ్చావు తన కోసం. ఆఫీస్ ప్రెషర్స్ అందరికీ ఉంటాయి, కానీ భర్త భార్యకి ఎప్పుడూ భరోసా ఇవ్వాలమ్మా. ఇదిగో తీసుకోమ్మా. కుటుంబాన్ని కాదనుకొని వచ్చావు తన కోసం. భర్త భార్యకి ఎప్పుడూ భరోసా ఇవ్వాలమ్మా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్. This is not at all acceptable. ఏం జరిగిందో చెప్పేది వినండి. We are not ready to listen your personal problems, Dharma. Please be focused on your work. Your quality is very low. If you can repeat this kind of work, we will terminate you. చా, ఇంకెంతలా చేయాలి? ధర్మ, ఆ? డిన్నర్ అయింది, రా తిందాం. రోజు ఖాళీగానే ఉంటున్నావుగా, పెద్ద పనేం లేదుగా, తిని పడుకోవడమేగా పని. కనీసం వంటనే నేర్చుకోవచ్చుగా. అయినా తప్పంతా నాదేలే. దారిని పోయే వాళ్ళని గుండెల్లో పెట్టుకుని గుమ్మంలోకి తెచ్చుకున్నా. నాకు జరగాల్సిందే. ఛ! నీ జీవితం నీకు అర్థమవుతుందా? 4 గోడల మధ్య నవ్వు లేకుండా నలుగుతూ బతుకుతున్నావు. నచ్చినట్టు బతుకు లేకుండా నచ్చినవాడు పక్కనే ఉన్నాడని ఆనందపడుతున్నావు. తను నీకోసం ఏం చేయకపోయినా తన కోసం ప్రతి పని చేస్తున్నావు. ఏం ఆశించకుండా. ఏం లాభం? ఏది గుర్తుపెట్టుకోడుగా, భార్య అంటే బట్టలుతికి, భోజనం వండి, ఇల్లు శుభ్రం చేయడమే కాదు. తనకంటూ జీవితం ఉండదా? మహా అయితే ఏమడుగుతాం? నచ్చేట్టుగా 4 మాటలు, చేసిన పనులను గుర్తించడం. అది కూడా చేయకపోతే ఇంట్లో ఉన్న చచ్చినట్టేగా. ఈ ప్రపంచంలో ప్రతి పనికి గుర్తింపు దొరుకుతుంది, ఒక్క భార్య చేసే పనులకు తప్ప. స్వప్న, ఇంట్లో ఇష్టం ఉండి అన్ని పనులు చేస్తున్నావా లేదా తప్పదని చేస్తున్నావా? ఎందుకు దాన్ని అలా మాట్లాడుతున్నావు? ఏదో ఆలోచిస్తుంటే అలా జరిగిపోయింది. సంపాదించేవాడికి తెలుస్తుంది వస్తువు విలువ. సంపాదన లేదు, సంసారం తెలియదు. ఇక సాకులేగా చెప్పేది. నువ్వు అసలు తప్పే చేయవా? చేశాను, పెద్ద తప్పే చేశాను. నిన్ను పెళ్లి చేసుకోను. నేను అడిగాను ప్రేమించమని, నేను చెప్పాను పెళ్లి చేసుకోమని. అన్నీ నువ్వే చేసి ఇప్పుడు నన్ను అంటున్నావు. ఒక్క విషయంలో అయినా సర్దుకున్నావా? ప్రతి విషయంలో నేనే సర్దుకోవాలి.
నేనేమన్నా గుమస్తానా లేదా నూరేళ్ళు రాసిచ్చానా నీ దగ్గర పని చేసిస్తానని? నేను మనిషినే, రాయినేం కాదు. నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టే నెల తప్పినా నిలబెట్టుకోలేకపోయావు. ఇక నేను ఈ మాటలు వినలేను. నాకు డివోర్స్ కావాలి. డివోర్స్ వరకు వచ్చావంటే అన్ని ముందే ఆలోచించుకున్నావు. ఇక నేను మాట్లాడే లాభం ఏం లేదు. విడిపోదాం. నీకు నచ్చినట్టే లాయర్ని పిలవాల్సిందే. మీ ఇద్దరు ప్రేమించి పెళ్లిపీటలు ఎక్కారు. కోప్పడి కోర్టు మెట్లు ఎక్కకండి. ఆ ముద్ర ఎప్పటికీ చెరగదు. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా, ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారా? మేము ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. అమ్మా, నువ్వు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? నా లైఫ్లో అన్నిటికంటే ముఖ్యం తనే అని వచ్చాను. తన ఉద్యోగం అంటూ నన్ను 4 గోడల మధ్య వదిలేశాడు. తన నుండి నేను కోరుకునేది ఒక్కటే సార్, కలిసి భోంచేయడం, కలిసి మాట్లాడడం. ఆఫీస్ ప్రెజర్స్ ఉన్నప్పుడు ఎవరినెవరు పట్టించుకోలేదు సార్. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నేను వెళ్ళి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడలేనుగా, అలాగని బుజ్జగించలేనుగా. ఎవరు నన్ను బ్రతిమలాడనక్కర్లేదు. నేను డెసిషన్ తీసుకున్నాను. నాకు డివోర్స్ కావాలి. మీరు డైవర్స్ కోసం నన్ను కాదని ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ జడ్జి దగ్గరికి వెళ్ళినా 6 నెలలు టైం ఇస్తాడు. అదే 6 నెలల టైం మీ ఇద్దరికి నేను ఇస్తున్నా. ఇద్దరు విడివిడిగా గడపండి. అప్పటికి మీకు ప్రేమ కలగకపోతే ఆ డైవర్స్ నేనే ఇప్పిస్తా. వస్తా. ఇక మాట్లాడడానికి ఏం లేదు. మాట్లాడాల్సిందంతా ఆ రోజే మాట్లాడేశాగా. ఇక డివోర్స్ పేపర్స్ మీద సైన్ తప్ప. తల్లి, నువ్వా? బాగున్నావమ్మా? అక్కడే అయిపోయావంట్రా. లోపలికి రమ్మా, మన ఇల్లేగా. కూర్చో, మంచినీళ్ళు తెస్తా. ఎలా ఉన్నావమ్మా? నాన్న, నీకు చెప్పకుండా వెళ్ళిపోయాగా. నా పైన కోపం రాలేదా? చంపేయాలన్నంత కోపం వచ్చింది తల్లి. కానీ ఆలోచిస్తే నువ్వు చేసిందే కరెక్ట్ అనిపించింది. ఆడబిడ్డను ఎప్పటికైనా అత్తారింటికి పంపాల్సిందేగా. అలాంటిది నీకు నచ్చిన ఇంటికి నువ్వు వెళ్ళావు. కానీ ఒక్కటే బాధ తల్లి, చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కోరుకున్నా కొనిచ్చిన వ్యక్తిని నీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయలేనంత మూర్ఖుడినా? ఐఎమ్ రియలీ సారీ నాన్న, నన్ను క్షమించు. నువ్వు ఏడిస్తే ఇల్లే ఏడిచినట్టుంది తల్లి, ఏడవకు. ఏం జరిగింది తల్లి? ఎందుకు అలా ఉన్నావు? ఏదేమైనా నేను నీ దగ్గర ఉండిపోతానన్నా. తను నాకు అవసరం లేదు. తనతో డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఈ 2 ఏళ్లలో నన్ను గుర్తు చేయనంత గొప్పగా చూసుకున్నాడంటే తను ఎంతగా ప్రేమించాలో అర్థమవుతుంది. తన కోసం నన్ను కూడా కాదనుకుని వెళ్ళావంటే
తను నీ గుండెల్లో ఎంత ధైర్యం నింపాడో అర్థమవుతుంది. ఏదేమైనా ఎప్పుడు ఆనందంగా ఉండటమే కాదు, అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండాలి. తన ప్రేమ నీకు, నీ ప్రేమ తనకు తెలియాలి. ఇంకా డివోర్స్ అంటావా? మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నాకు డివోర్స్తో సమానమే. ప్రతిరోజు నరకమే తల్లి. మనల్ని పలకరించే మనిషి పక్కన లేకుంటే మనం ప్యాలెస్లో ఉన్న వెల్త్గానే ఉంటుంది. మనల్ని పలకరించే మనిషి పక్కనుంటే పందిరి కింద కూడా చాలా సంతోషంగా ఉండగలం. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఎప్పటికీ వదులుకోకూడదు. వెళ్ళి నీ ప్రేమను గెలిపించుకో. ఒక నాన్నగా చెప్తున్నా. మనసుల మధ్య మౌనం మాటల్ని చంపేసింది. కలిసి ఉన్న జీవితం దూరాలే రాసేసింది. నీతోనే అన్న కలలు కన్నీళ్ళై జారిపోయాయి. మనమన్న పేరుకే అర్థం మిగలకపోయింది. ఆఫీస్లో మేనేజర్ కూడా సోద ఒకటి, ఇంట్లో నీ టార్చర్ ఒకటి. మీ అందరి నుండి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఒక్క చూపు చాలేది లోకం ఆగిపోయే రోజులలో. ఇప్పుడు అదే చూపే గాయాలని పెంచే వేళలలో. తప్పులెవరివో చెప్పని కాలపు తీర్పులో మనిద్దరం ఒంటరిగా నిలిచిన నిశ్శబ్దాలు. తను దూరంగా వెళ్ళినప్పటి నుంచి తన విలువ తెలుస్తోందిరా. ఇప్పుడు తెలిసిన ప్రయోజనం లేదుగా. కన్నీళ్లను దాటి కష్టమైనా వచ్చేశాను. ఇక వెళ్ళను. నా వల్లే వెళ్ళిపోయింది. రాణిలా చూసుకుంటాని మాటిచ్చా. నన్ను పీడించిన ప్రేమతో తన కోసం బతికాను. బ్రతకడం అంటే ఇప్పుడు అర్థం తెలుస్తోంది. నచ్చిన వాళ్ళతో నవ్వుతూ గడపడమే అని. ఒంటరిగా బ్రతకడం తెలియాలి తనకి. నేను ఎంత మదన పడ్డానని అనే మాటలన్నీ అన్నాడు. పిల్లలు పుట్టకపోవడం నా తప్పెలా అవుతుంది? దేవుడు పెట్టిన శిక్షకు నేనెలా బాధ్యురాలను అవుతాను? ఆ తప్పుకి తను బాధ్యురాలు కాదు, కానీ తిట్టేశాను. తను ఎన్నిసార్లు తిట్టినా నేను భరించాను. తన తప్పు తను తెలుసుకునేంత వరకు తను నాకు అవసరం లేదు. తనకు అవసరం లేకపోయినా పర్లేదు, నాకు తను కావాలి. రేపు ఆ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయాలంట. నా వల్ల కావట్లేదు. తను నాకు కావాలి. నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. చివరిగా ఒక్కసారి ఒక మాట చెప్పనా? పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయన గొప్ప మహారాణిని పెళ్లి చేసుకున్నాడు. జూదం మత్తులో రాజ్యాన్ని, డబ్బుని పోగొట్టుకున్నాడు. ఇద్దరు నిద్రిస్తున్న సమయంలో తనకు తెలియకుండా వెళ్ళిపోయాడు, ఎప్పటికీ తిరిగి రాకుండా. పట్టరాని కోపం వచ్చిండొచ్చు కదా, కానీ తన ప్రేమను, తన ప్రేమ కోసం గెలుచుకునింది. ఆ భర్త కంటే పెద్ద తప్పు చేశానంటావా? రాజుల కథలు కదా, బానే ఉంటాయి. మన జీవితం అలా కాదు కదా. ప్రతి బంధంలోనూ కష్టాలు, కోపాలు వస్తుంటాయి. వాటిని దాటిస్తేనేగా మన ప్రేమ విలువ తెలిసేది. నీవు లేని జీవితం శ్వాస లేని శవం లాంటిది. స్వప్న, మేఘం చినుకును దాచినట్టు ప్రతి అబ్బాయి మనసులో ఒక అమ్మాయిని దాచుకుంటాడు. ఆ అమ్మాయికి భర్తగా మారడానికి కొత్త పయనాన్నే మొదలెడతాడు. అలా మొదలెట్టిన తరుణం చాలా మధురంగా ఉంటుంది. అదే మధురం కొన్ని రోజుల తర్వాత ఘర్షణగా మారి
భార్యాభర్తల బంధమే లేకుండా తెంచుకుంటారు. అలా తెంచుకునే తరుణంలో ఒక్కసారి మన వాళ్ళే కదా అని మౌనంగా ఆలోచిస్తే విడిపోయే బంధాలు ఈ భూమిపై ఒక్కటి ఉండవు.